అటు పరిచర్య కావాలి, ఇటు పాపము కావాలి. ఇలాంటి సేవకులు లేరా? ఈ రోజున వాక్యాన్ని ప్రకటిస్తూ కూడా, ఈ రోజున మందిరానికి వస్తూ కూడా ఎంతమంది విశ్వాసులు ఈ రోజున నమ్మకంగా ఉంటూ అటు పాపము కావాలి, ప్రార్థన కావాలి, మందిరం కావాలి, మందిర సహవాసం కావాలి, లోక సహవాసం కావాలి, మందిర స్నేహితులు కావాలి, లోక స్నేహితులు కావాలి. ఉన్నారా మన మధ్య ఎవరైనా ఇలాంటి వారు? ప్రభు చెబుతున్నాడు ఖచ్చితంగా, అటు పరిచర్య చేస్తూ నీకు పాపం కావాలి అని అంటే ఖచ్చితంగా ఏలీ కుమారులకి ఒక శాపాన్ని పంపించాడు. ఇదిగో ఏలీ, జాగ్రత్తగా విను, ఒకే రోజు నీ ఇద్దరు కొడుకులు కూడా సావబోతున్నారు, గుర్తుపెట్టుకో, రాసేసుకో, నీ ఇల్లు చక్కబెట్టేసుకో అని చెప్పేశాడు దేవుడు. వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని ఏమైపోయిందనంటే, మంచి మార్గం ఎంచుకున్నారా,